హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా. సో ఈ రోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అప్డేట్స్ ఒకసారి ఆ అప్డేట్స్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ చూడండి. రీసెంట్‌గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉందో, సో అది ఇజ్రాయెల్‌కి ఒక ఆర్డర్‌ని పాస్ చేసిందనమాట. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆర్డర్స్ ఇజ్రాయెల్ టు హాల్ట్ రఫాల్ అసల్ట్ అని చెప్పేసింది. సో రఫా పైన దాడిని ఇమీడియట్‌గా ఆపేయమని అంతర్జాతీయ న్యాయస్థానం ఇజ్రాయెల్‌కి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్‌గా చెప్పొచ్చు. సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా ఏం చేసిందంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌కి ఒక రిక్వెస్ట్ లాంటిది చేసిందనమాట. సో గాజా దగ్గరున్న రాఫా అనే ఏరియా ఏదైతే ఉందో దాని మీద ఇజ్రాయెల్ ఎక్కువ దాడులను చేస్తుంది. దీనివల్ల నార్మల్ సివిలియన్స్ ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో దానికి సంబంధించి ఒకసారి చూడమని. అప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మనకి ఇది చెప్పడం జరిగింది. దాని తర్వాత రిపోర్ట్స్ చూసిన తర్వాత. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ది హేగ్ అనే ప్రదేశంలో ఉంది. ఇది నెదర్లాండ్స్లో ఉంది. సో దీని యొక్క ప్రెసిడెంట్గా నవాఫ్ సలాం అనే పర్సన్ ఉన్నారనమాట. అయితే మనం దీనికి కొన్ని రోజుల ముందరే చూసాం. ఈ గాజా, రాఫా బోర్డర్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర మన ఫస్ట్ ఇండియన్ ఒక ఆయన చనిపోయారనమాట. అంటే ఇంటర్నేషనల్ అఫీషియల్ డెత్గా దీన్ని చెప్పొచ్చు అనమాట. అంటే యుద్ధానికి సంబంధించి అక్కడ ఎవరైతే కొంతమంది మనకి మేనేజ్ చేస్తూ ఉన్నారో, హెల్ప్ చేయడం కావచ్చు, లేకపోతే డిఫెండ్ చేయడానికి ఉన్న వాళ్ళలో మన ఆర్మీ, ఎక్స్ ఆర్మీ, ఫార్మర్ ఆర్మీ పర్సన్ అయిన వైభవ్ అనిల్ కాలే గారు కూడా ఉన్నారు. ఆయన రీసెంట్గా చనిపోవడం జరిగింది. అండ్ ఇది ఒకటి మనం న్యూస్లో చూసాం. ఇండియా తరపున ఎవరు చనిపోయారంటే వైభవ్ అనిల్ కాలే గారు చనిపోవడం జరిగింది. సో ఇది దీనికి కొంచెం ముందర జరిగిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు అనమాట. గాజా నుంచి హమాస్ ఇజ్రాయెల్ మీదకి అటాక్ చేసిన తర్వాత ఇజ్రాయెల్ ఆపరేషన్ ఐరన్ స్వాట్స్ అనే దాన్ని లాంచ్ చేసింది అనమాట. సో ఐరన్ షీల్డ్ అనేదాన్ని ఐరన్ షీల్డ్ అనేదాన్ని లాంచ్ చేసింది. సో లాంచ్ చేసిన తర్వాత దీని గురించి మనకి చాలా న్యూస్ అనేది సర్క్యులేట్ అయింది. అండ్ అదే టైంలో ఇక్కడున్న ఇండియన్స్ని తిరిగి మళ్ళీ మనకి ఇండియాకి రప్పించడానికి ఇండియా ఆపరేషన్ అజయ్ అనే దాన్ని కూడా లాంచ్ చేసింది. ఇవి జరుగుతున్న టైంలోనే ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో డిఫరెన్సెస్ వచ్చి ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే దాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ దీని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్గా చూడండి. ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా బెంజమిన్ నెతాన్యూ అనే పర్సన్ ఉండడం జరిగింది. సో ఇది టోటల్గా దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్. అలాగే నెదర్లాండ్స్ ఉంది చూసారా, నెదర్లాండ్స్లోని రోటర్డమ్ అనే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ 2024 యొక్క హైడ్రోజన్ సమిట్ అనేది జరగబోతుంది. సో హైడ్రోజన్ సమిట్ లేదా గ్రీన్ హైడ్రోజన్ సమిట్ అని కూడా అనొచ్చు. 2024లో నెదర్లాండ్స్లోని రోటర్డమ్ అనే ప్రదేశంలో జరగబోతుంది. ఈ కరెంట్ అఫైర్ కూడా కవర్ చేసాం. సో ఇది ఒక కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు, ఇది ఒక కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అండ్ ప్రజెంట్ కరెంట్ అఫైర్ ఇప్పుడు మీరు చూసారు కదా అది. సో టోటల్గా 3 ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ మనం కవర్ చేయడం జరిగింది. సో రీసెంట్లీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆర్డర్స్ ఇజ్రాయెల్ టు హాల్ట్ రఫా అసల్ట్గా చెప్పొచ్చు అనమాట. సో రీసెంట్గా మనకి సైక్లోన్ రెమెల్ అనేది న్యూస్లో ఉంది. రెమెల్ తుఫాను అనేది మనకి బంగ్లాదేశ్లో కొంత ఎఫెక్ట్ ఇచ్చింది. ఇప్పుడు మనకి వెస్ట్ బెంగాల్లో కూడా సివియర్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట రెమెల్ తుఫాను అనేది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ చూద్దాం. సో రెమెల్ తుఫాను బేసిక్గా మనకి ఆరిజినేట్ అయింది బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో. సో దాని తర్వాత బంగ్లాదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ మీదుగా వెస్ట్ బెంగాల్ కోస్టల్ ఏరియాని ఇది ఎఫెక్ట్ చేసింది అనమాట. గంటకి 135 km/h తోటి మనకి ట్రావెల్ అవుతుంది ఇది. అండ్ దీనికి సంబంధించింది రెమెల్ అంటే అర్థం ఇసుక అని అంటాం. ఈ సైక్లోన్కి నేమ్ ఈసారి ఒమన్ అనే కంట్రీ ఇచ్చిందనమాట. ప్రపంచంలో ఉన్న ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ తుఫానులకి సంబంధించిన హిస్టారికల్ రికార్డు మెయింటైన్ చేయడం చాలా అవసరం అని చెప్పేసి అనుకున్నాయి. సో 1960s, 70s ఆ ప్రాంతంలో ఇన్ వరల్డ్ వాట్ ఎవర్ ద కంట్రీస్ ఆర్ దేర్, వాట్ ఎవర్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ దేర్, దే థాట్ టు మెయింటైన్ దట్ సైక్లోన్స్ హిస్టారికల్ రికార్డ్ అండ్ టు నో, టు అనలైజ్ దట్ అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ సైక్లోన్స్ ఇన్ పర్టికులర్ ఏరియా. తుఫాన్లకి సంబంధించి పర్టికులర్ ప్రాంతాల్లో దాని యొక్క అసెస్మెంట్, దాని యొక్క అంచనా అనేది వేయడం కావచ్చు, ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఒకవేళ అంతే తీవ్రంతో మళ్ళీ ఆ ఏరియాలో వస్తే ముందుగా ఏ చర్యలు తీసుకోవచ్చు, ఇలాంటి వాటికి ప్రిపేర్డ్గా ఉండడానికి సైక్లోన్స్ హిస్టారికల్ రికార్డ్ని మెయింటైన్ చేయాలనుకున్నారు. సో దానికోసం వాటిని ఐడెంటిఫై చేయడానికి నేమ్స్ కావాలి.
అలాగా 1972లో ప్యానెల్ ఆన్ ట్రాపికల్ సైక్లోన్స్ అనేది ఏర్పడింది. సో ఫస్ట్‌లో బాంగ్లా, ఇండియా, మాల్దీవ్స్, మయన్మార్ అండ్ పాకిస్తాన్, శ్రీలంక, ఒమన్, థాయిలాండ్ కంట్రీస్ ఫస్ట్ మనకి రావడం జరిగింది 8 కంట్రీస్. దాని తర్వాత ఇరాన్, ఖతార్, సౌదీ, యూఏఈ వచ్చాయి అండ్ యెమెన్ కంట్రీస్ టోటల్‌గా 13 కంట్రీస్. సో ఈ 13 కంట్రీస్ రొటేషనల్ బేస్డ్ మీద ఒక నేమ్‌ని సజెస్ట్ చేస్తాయన్నమాట. దాన్ని బట్టి ఆ సంవత్సరం ఆ ప్రాంతంలోని సైక్లోన్‌కి ఆ నేమ్‌ని ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్‌కి నిసర్గ్ అనేది ఉందనుకోండి. సో అది బంగ్లాదేశ్ మనకి సజెస్ట్ చేసింది. అలాగే గులాబ్ సైక్లోన్ అనేది గులాబో అనేది పాకిస్తాన్ మనకి సజెస్ట్ చేసింది. అలాగే ఒమన్ అనేది ఇప్పుడు రీసెంట్‌గా రెమెల్ అనే నేమ్‌ని మనకి సజెస్ట్ చేయడం జరిగింది. సో అది దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్‌గా చెప్పొచ్చు. అలాగే వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్‌గా ఆనంద్ బోస్ అనే పర్సన్ ఉన్నారు. అండ్ వెస్ట్ బెంగాల్‌కి సంబంధించి రీసెంట్‌గా సిలిగురి కారిడార్ అనేది ఉంది చూసారా? అది న్యూస్‌లో ఉండడం జరిగింది. ఈ సిలిగురి కారిడార్‌ని చికెన్ నెక్ కారిడార్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తారనమాట. సో ఇది వెస్ట్ బెంగాల్‌కి సంబంధించింది. అలాగే ఇక్కడ సుందర్ బన్స్ అనే నేషనల్ పార్క్ అండ్ బయోస్పియర్ ఉంది. బొక్సా అనే టైగర్ రిజర్వ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేషనల్ పార్క్ కూడా ఉంది. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాంతాలుగా వెస్ట్ బెంగాల్‌కి సంబంధించి చెప్తాం. ఇండియాలో ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో టన్నెల్ కూడా స్టార్ట్ అయింది. సో మనకి వెస్ట్ బెంగాల్‌లోనే హుగ్లీ రివర్ దగ్గర. హుగ్లీ నదిని టైడల్ రివర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తారు. 4 జీకే పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. హుగ్లీ రివర్ చాలా ఇంపార్టెంట్ వెస్ట్ బెంగాల్‌కి సంబంధించి టైడల్ రివర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. అండ్ ద సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఈ వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్ ఆనంద్ బోస్ గారు అది ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో టన్నెల్ స్టార్ట్ అయింది కదా, అది ఒకటి. అలాగే నెక్స్ట్ సిలిగురి కారిడార్, చికెన్ నెక్ కారిడార్ ఆఫ్ ఇండియా అంటారు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ వన్ అవార్డ్స్కి సంబంధించి కాన్స్ ఫిలిం అవార్డ్స్ అనేది రీసెంట్గా ఫ్రాన్స్లో స్టార్ట్ అయిందనమాట. సో తెలుగులో జనరల్గా నేను ఇది పేపర్ నుంచి న్యూస్ పేపర్స్ నుంచి హెడ్డింగ్ తీసుకున్నానండి. కాన్స్ ఫిలిం అవార్డ్ అని ఉంది, కానీ ప్రొనౌన్సియేషన్లో కాన్స్ ఫిలిం అవార్డ్ అని చెప్పేసి వస్తుంది. సో కాన్స్ ఫిలిం అవార్డ్స్ 77th ఎడిషన్ ఇప్పుడు ఫ్రాన్స్లో జరుగుతుంది. సో దాంట్లో బెస్ట్ యాక్ట్రెస్గా ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఇండియాకి సంబంధించిన ఒక పర్సన్ అందుకోవడం జరిగింది. అనసూయ సేన్ లేదా అనసూయ సేన్ గుప్తా. సో ఈమె వెస్ట్ బెంగాల్ కలకత్తాకి సంబంధించిన పర్సన్ అనమాట. ద షేమ్లెస్ అనే మూవీ ఏదైతే ఉందో దానికి సంబంధించి బెస్ట్ యాక్ట్రెస్గా ఈమె అవార్డు అందుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రాండ్ ప్రిక్స్ అవార్డు అని చెప్పేసి కాన్స్ ఫిలిం ఫెస్టివల్లోనే సెకండ్ హైయెస్ట్ అవార్డు అంట. సో ఈ గ్రాండ్ ప్రిక్స్ అవార్డు అనేది ఆల్ వి ఇమాజిన్ యాజ్ అ లైట్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ అ లైట్, దీన్ని మనకి పాయల్ కపాడియా గారు తీశారు. సో దీనికి రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి చిదానంద నాయక్ ఏదైతే డైరెక్ట్ చేశారో సన్ఫ్లవర్ వేర్ ద ఫస్ట్ టు నో అని చెప్పేసి దీనికి కూడా ఒక స్పెషల్ అవార్డు అనేది రావడం జరిగింది అనమాట. సో ఇట్లా మనకి రీసెంట్గా కాన్స్ ఫిలిం అవార్డ్ ఏదైతే జరిగిందో ఫ్రాన్స్లో 77th ఎడిషన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాకి సంబంధించి బెస్ట్ యాక్ట్రెస్గా అనసూయ సేన్ గుప్తా గారు ఈ అవార్డ్ని అందుకోవడం జరిగింది. అలాగే ఫర్ ద ఫస్ట్ టైం మనకి పాయల్ కపాడియా సో ఆల్ వి ఇమాజిన్ యాజ్ అ లైట్ అనే మూవీని డైరెక్ట్ చేసినందుకు గ్రాండ్ ప్రిక్స్ ద సెకండ్ హైయెస్ట్ అవార్డ్ని గత 30 yearsలో ఒక ఇండియన్ ఈ సెకండ్ హైయెస్ట్ అవార్డ్ని అందుకోవడం ఫస్ట్ టైం అంట. సో అది పాయల్ కపాడియా గారు అందుకోవడం జరిగింది. సో ఇదే ఒక అప్డేట్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, దీన్ని తెలుగులో బట్టమేక పిట్ట అని చెప్పేసి అంటారంట. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ రాజస్థాన్లోని చాలా పాపులర్ స్పీషియస్గా అండ్ జంతువుగా చెప్తారు. సో ఇది మనకి రీసెంట్గా బర్డ్గా చెప్తారు, రీసెంట్గా న్యూస్లో ఉంది. సో దీనికి కారణం ఏంటి అంటే డెజర్ట్ నేషనల్ పార్క్ ఇన్ జైసల్మీర్. రాజస్థాన్లోని జైసల్మీర్లో ఉన్న డెజర్ట్ నేషనల్ పార్క్ దగ్గర వాటర్ హోల్ టెక్నిక్ని యూజ్ చేసి దీన్ని కౌంట్ చేశారు. ఎగ్జాక్ట్గా ఈ మే మంత్లో ఎస్పెషల్లీ ఒక పీరియడ్లో మనకి చాలా విపరీతమైన టెంపరేచర్ వల్ల రాజస్థాన్లోని యానిమల్స్కి, బర్డ్స్కి వీటన్నిటికీ విపరీతమైన దాహం వేస్తుందంట. 24 అవర్స్లో ఒక్కసారైనా ఖచ్చితంగా అవి అనుకున్న ఏదైతే దానికి కంప్లీట్గా మనకి రెగ్యులర్ స్పాట్స్ ఉంటాయో అక్కడికి వచ్చి వాటర్ని తాగుతూ ఉంటాయంట. సో కాబట్టి రాజస్థాన్లోని జైసల్మీర్లో ఉన్న ఈ డెజర్ట్ నేషనల్ పార్క్ దగ్గర వీళ్ళు వాటర్ హోల్స్, నీటి గుంతల్ని ఏర్పరిచారనమాట. సో ఒక్కొక్క గుంత దగ్గర ఒక్కొక్క టీంని మానిటర్ చేసుకునేలాగా ఏర్పరచుకున్నారు. సో అట్లా వీళ్ళు ఆ టైంలో ఏవైతే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఇక్కడికి వస్తాయో వాటిని కౌంట్ చేయడం స్టార్ట్ చేశారు. 2022లో ఇదే టెక్నిక్ యూజ్ చేస్తే 42 గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ఇక్కడ ఉన్నాయని తెలిసింది. ఏది మనకి డెజర్ట్ నేషనల్ పార్క్లో. 2024కి అక్కడ 64 ఉన్నట్టుగా చెప్తున్నారనమాట. అదే ఈ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అలాగే డెజర్ట్ క్యాట్స్ అనేవి ఉన్నాయంట.
ఫాక్స్, నెక్స్ట్ రాబందులు, వల్చర్స్ ఉన్నాయంట. వాటి నెంబర్ కూడా నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. ఇదే ఆ రిపోర్ట్ రీసెంట్గా వచ్చింది. రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్గా భజన్ లాల్ శర్మ ఉన్నారు. రాజస్థాన్లో రణతంబోర్ నేషనల్ పార్క్, సరిస్కా నేషనల్ పార్క్ ఇవి ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. లైక్ డెజర్ట్ నేషనల్ పార్క్, రణతంబోర్, సరిస్కా ఇవన్నీ ఇంపార్టెంట్ జాతీయ పార్కులు. మనకి సరిస్కా టైగర్ రిజర్వ్ కూడా ఉంది. అది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు దీని చుట్టుపక్కల 1 కిలోమీటర్ వరకు ఎలాంటి మైనింగ్ యాక్టివిటీస్ చేయకూడదు, గనుల్ని తవ్వకూడదని ఆర్డర్ ఇచ్చింది. దానివల్ల సరిస్కా టైగర్ రిజర్వ్ లేదా నేషనల్ పార్క్ న్యూస్లో ఉంది. నెక్స్ట్ వన్, నేషనల్ చంబల్ వైల్డ్ లైఫ్ సెంచరీ, జాతీయ చంబల్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం. ఇది కోటా, రాజస్థాన్లో లొకేట్ అయి ఉంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్గా చెప్తాం రాజస్థాన్కి సంబంధించి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్కి సంబంధించింది. ఆల్రెడీ ఇది మీకు తెలిసింది. సో ఐపీఎల్ విన్నర్ కోల్కతా నైట్ రైడర్స్. సో దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ చూద్దాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్, సో ఇది మనకి 2008లో స్టార్ట్ అయింది. 2024లో జరిగింది. 17th ఎడిషన్గా చెప్పొచ్చు అనమాట. ఫైనల్ మ్యాచ్ వచ్చేటప్పటికి మనకి తమిళనాడులోని చెన్నైలో చిదంబరం స్టేడియం దగ్గర జరిగింది. సో ఫైనల్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్కి, అలాగే కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్కి మధ్యలో జరిగింది. సో దీంట్లో విన్నర్గా ఐపీఎల్ 2024 విన్నర్గా కల్కత్తా నైట్ రైడర్స్ రావడం జరిగిందనమాట. సో మొత్తం 114 రన్స్ని కల్కత్తా నైట్ రైడర్స్ 10.3 ఓవర్స్లో 2 వికెట్స్ నష్టానికి మనకి కంప్లీట్ చేసుకోవడం జరిగింది అండ్ విన్నర్గా నిలవడం జరిగింది. అండ్ దీంతో కల్కత్తా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఇప్పటికి 3 times విన్ అయ్యారు. ఒకటి 2024లో, ఒకటి 2012లో, 2014లో. అండ్ జనరల్గా మనకి ఐపీఎల్ స్టార్ట్ అయింది 2008లో కదా. అప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఐపీఎల్ టైటిల్ని గెలుచుకుంది. ఎక్కువ ఐపీఎల్ టైటిల్స్ని గెలుచుకున్న టీమ్స్ 2 ఉన్నాయి. ఒకటి చెన్నై సూపర్ కింగ్, ఇంకొకటి ముంబై ఇండియన్స్. చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కేకి సంబంధించి 5 times వచ్చింది. ముంబై ఇండియన్స్కి కూడా ఐపీఎల్ టైటిల్ 5 times వచ్చింది. 2023లో చెన్నై సూపర్ కింగ్సే ఐపీఎల్ ట్రోఫీని లిఫ్ట్ చేయడం జరిగింది. సో కల్కత్తా నైట్ రైడర్స్ 3 times విన్ అయ్యారు దీంతో కలిపి. అండ్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ 2016లో ఐపీఎల్ని గెలుచుకోవడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వన్, ఆరెంజ్ క్యాప్ ఐపీఎల్ 2024కి సంబంధించి విరాట్ కోహ్లీ గారికి రావడం జరిగింది 741 runsతో. అండ్ పర్పుల్ క్యాప్ వచ్చేటప్పటికి 24 వికెట్స్ని తీసినందుకు గాను హర్షల్ పటేల్ పంజాబ్ కింగ్స్కి సంబంధించి ఈయనకి రావడం జరిగింది. 2024లో ఫెయిర్ ప్లే టీమ్ వచ్చేటప్పటికి మనకి సన్ రైజర్స్ హైదరాబాద్కి రావడం జరిగింది. ఎమర్జింగ్ ప్లేయర్గా మనకి నితీష్ కుమార్ రెడ్డి గారికి ఈ అవార్డు అనేది రావడం జరిగిందంట. సో ఇది మనకి ఐపీఎల్కి సంబంధించిన ఒక అప్డేట్గా చెప్పొచ్చు. సో ఇది బ్యాంకింగ్ అండ్ ఎకానమీ రిలేటెడ్గా చెప్పొచ్చు. మాల్దీవ్స్ ఇంకొక స్టెప్ని తీసుకుంది రీసెంట్గా. మనం ఫస్ట్లో చూసాం 23 ఎండింగ్ నుంచి 24 స్టార్టింగ్లో మాల్దీవ్స్ అగ్రెసివ్గా మనకి రియాక్ట్ అవ్వడం జరిగింది ఇండియా వైపు. టూరిజం, లక్షద్వీప్, ప్రైమ్ మినిస్టర్ విషయంలో కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారి విషయంలో కావచ్చు, ఇలాంటి వాటిలో. అయితే రీసెంట్గా స్లోగా అంటే ఐఎంఎఫ్ ఎప్పుడైతే ఈ లోన్స్ గురించి మాల్దీవ్స్కి వార్నింగ్ ఇవ్వడం జరిగిందో, మాల్దీవ్స్ టూరిజం అనేది స్లోగా మనకి ఇక్కడ నెగిటివ్ ఇంపాక్ట్లోకి వెళ్ళడం జరిగిందో, మాల్దీవ్స్ యొక్క మూవ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఇండియా వైపు పాజిటివ్ వేలో టర్న్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. రీసెంట్గా మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజు ఎవరైతే ఉన్నారో, సో ఈయన ఏం చేశారంటే మాల్దీవ్స్లో కూడా ఇండియా యొక్క రూపే సర్వీస్ని ప్రారంభిస్తాము అన్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ఈ రూపే సర్వీస్ని మనకి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అనేది లాంచ్ చేసింది. సో ఇది ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ఫినాన్షియల్ యాక్సెసిబిలిటీ సిస్టమ్. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా మనకి దీనికి సంబంధించిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫినాన్షియల్ సిస్టమ్ని మనకి మల్టీనేషనల్ పర్పస్ యూజ్గా ఇది లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ గతంలో భూటాన్, నేపాల్, మారిషస్, యుఏఈ, సింగపూర్ లాంటి కంట్రీలు దీన్ని లాంచ్ చేశాయి. సో ఇప్పుడు మాల్దీవ్స్ కూడా దీన్ని లాంచ్ చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అదే ఈ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అలాగే మాల్దీవ్స్కి ఇండియాకి మధ్యలో ఎకువీరన్ అని చెప్పేసి ఒక ఎక్సర్సైజ్ యుద్ధ విన్యాసం కూడా ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈరోజు చెప్పుకున్న కరెంట్ అఫైర్స్లో ఒకటి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉందో అది రాఫాలో ఇజ్రాయెల్కి సంబంధించిన ఏదైతే మనకి దాడులు ఉన్నాయో వాటిని ఆపమని చెప్పేసి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. రెమల్ సైక్లోన్ ఏదైతే ఉందో రీసెంట్గా మనకి బే ఆఫ్ బెంగాల్ దగ్గర అది స్టార్ట్ అయ్యి వెస్ట్ బెంగాల్ కోస్టల్ ఏరియాని హిట్ చేసింది. కాన్స్ ఫిలిం అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, సో మనకి బెస్ట్ గ్రాండ్ ప్రిక్స్ అవార్డు కావచ్చు, బెస్ట్ యాక్ట్రెస్ కావచ్చు, అండ్ అలాగే షార్ట్ ఫిలింకి సంబంధించి ఇండియన్స్కి అవార్డు రావడం జరిగింది. గ్రేట్ ఇండియన్ బస్టర్ రాజస్థాన్
రాజస్థాన్కి సంబంధించి రీసెంట్గా న్యూస్లో ఉంది. జైసల్మీర్లో ఉన్న డెజర్ట్ నేషనల్ పార్క్కి సంబంధించిన న్యూస్ ఇది. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2024 టైటిల్ని KKR సో కోల్కతా నైట్ రైడర్స్ గెలుచుకోవడం జరిగింది. రూపే కార్డ్ ఏదైతే ఉందో, రూపే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇండియాకి సంబంధించి దాన్ని మాల్దీవ్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము అని మాల్దీవ్స్ యొక్క ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.